దేవుని సహాయాన్ని కోరి వాక్య భాగంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకమందు కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన అపారమైన కృపకు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన తండ్రి, నీ కృపలు మమ్మల్ని బలపరిచి భద్రపరిచి ప్రయాణమంతా కూడా తోడుగా ఉండి నడిపించావు. నీకు స్తోత్రములయ్యా. ఇగో తండ్రి, పాటల ద్వారా నేను మహిమపరచాము, గణపరిచాము తండ్రి, నేను కీర్తించాను తండ్రి. మా స్తుతులకు మా కీర్తనలకు తండ్రి అర్హుడైన దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి, కొద్ది కాలం సమయమున తండ్రి వాక్య ధ్యానాన్ని తండ్రి చేటుకు మాకు ఇచ్చిన నీ కృపను బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మాట్లాడుతున్న నాకు కూడా స్థైర్యం ఇచ్చి ఆత్మీయ నడిపింపున్న దయచేయమని కోరుతున్నాను తండ్రి. వింటున్న నీ బిడ్డలకు కూడా తండ్రి సత్యవాక్యాన్ని గ్రహించలాగా తండ్రి వారందరికీ కూడా పరిశుద్ధాత్మ సహాయంతో నింపమని కోరుతున్నాను తండ్రి. తండ్రి ఇదిగో నీ మాటలు నేర్చుకోవాలని ఆసక్తితో కూడిండిగా మాతో మాట్లాడమని మాకు నేర్పించమని తండ్రి, నీ అందరూ శ్రద్ధాశక్తులు భయభక్తులు కలిగి బ్రతుకులకు కృప చూపించమని కోరుతూ మా ప్రభు రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన మనం అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక చిన్న అంశం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. అంశం ఏంటంటే క్రైస్తవుల యొక్క నాజీరు వ్రతము అని మాట్లాడాలని ఆశపడుతున్నాం. అంశం ఏంటంటే క్రైస్తవుల యొక్క నాజీరు వ్రతము. నాజీరు వ్రతం అంటే తెలుసా? వ్రతం అంటే మనకు తెలుసుగా, మనకు తెలుసు కదా వ్రతాలంటే. వ్రతం అంటే ఏం లేదు, మనం కొన్ని కాలాల్లో ప్రత్యేకించుకోవడం అని అర్థం ఉంటుంది. మనం బయట చూస్తే కొందరు కొన్ని రథాల్లో కొన్ని మాలలు వేసుకుని తిరుగుతున్నట్టు మనకు కనపడుతూ ఉంటారు. అవునా లేదా? అలసిపోయి వచ్చారా? ఎవరు పలకరించలేదు. అలసిపోయి వచ్చారు. ఎక్కువసేపు సమయం తీసుకోనిలే, మీరు ఓపికగా అంటే ఒక 2 గంటలు మాత్రమే చెప్తా. ఎక్కువసేపు తీసుకోను, మీరు ఓపికగా అంటే ఒక 2 గంటలు వాక్యం చెప్పి వదిలేస్తాను. ఎందుకంటే అలసిపోయి వచ్చారు కదా, నిద్ర వస్తుందేమో. 2 గంటలు మాత్రమే వాక్యం చెప్తుంది. సరిపోతుందా? 2 గంటలు సరిపోతుందా? ఎవరు పలకరలేదు ఇంట్లో. సరిపోతుందా? 2 గంటలు 2 గంటలు ఓకేనా? చూద్దాం. మంచిది. క్రైస్తవుల యొక్క నాజీరు వ్రతము గురించి మాట్లాడు. నాజీరు వ్రతం అంటే పాత నిబంధనలో నాజీరు వ్రతంగా దేవుడే చెప్పాడు. దేవుడు ఒకవేళ నాజీరు వ్రతం చేసుకోవాలని ఎవరైనా ఆశపడితే, స్త్రీలో కానీ పురుషులే కానీ ఎవరైనా నాజీరు వ్రతం చేయాలి అనుకుంటే ఏం చేయాలి అంటే కొన్ని లీస్ట్ ఇచ్చాడు ఆయన. ఎలా ఉండాలి, నాజీరు వ్రతం చేసేటప్పుడు ఎలా ఉన్నాడంటే దేవుడే మోషే గారికి ఇలా ఆజ్ఞయిస్తున్నాడు. చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి నుంచి. మరి యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఏదైనాను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యక్షించుకుని ఎడల వాడు ద్రాక్షరసము మద్యమును మానవులను అని గ్రంథము సెలవిస్తుంది. నాజీరు వ్రతం అనే పదం కన్నా ఒక నంబర్ ఇచ్చాడు. నాజీరు వ్రతం అంటే అక్కడ ఏముందంటే తనను తాను ప్రత్యేకించుకోవడము. అర్థమవుతుందా పిల్లలు? నాజీరు వ్రతం ఏంటంటే నేను దేవుని కొరకు బ్రతకాలి, నన్ను నేను పవిత్రంగా ఉంచుకోవాలని ప్రత్యేకంగా తనను తాను ప్రత్యేకించుకోవడము. నేను ఇంతకాలం వరకు 1 సంవత్సరం పాటు దేవుని కొరకు బ్రతుకుతాను, ఆ సంవత్సరం అంతా నేను ఏ పాపానికి కూడా లొంగను, లేదా ఏ పాపం చేయకుండా దేవుని కొరకు 1 సంవత్సరం అంతే నిష్ఠ చేయాలి అని ఒక కంకణం కట్టుకుంటే వారు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మద్యపానాన్ని మానివేయాలి అని ఇలా లీస్ట్ చెప్పాడు. ఎవరెవరు చేయాలంటే స్త్రీయే కానీ పురుషులే కానీ ఎవరైనా నాజీరు చేసుకోవడానికి ఇష్టపడితే, లేక నేను దేవుని కొరకు బ్రతకాలని ఆశపడితే వారు ఏం చేయాలి అంటే వారు ఎంతవరకు అయితే మొక్కుకున్నారో అంతవరకు వారు నాజీరు వ్రతమును పాటించాలి. ఆ నాజీరు వ్రతమును ఇలా లిస్ట్ ఇచ్చాడు. చదువుదామంటే మొదటిగా ఏం ఇచ్చాడంటే ద్రాక్ష రసమును మానవేయాలి. అంటే మన భాషలో చెప్పాలంటే ఆల్కహాల్, మద్యము, త్రాగుడు అలవాటు ఉండకూడదంట. రెండవదిగా అంటే కంటిన్యూ చదవండి. ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరుకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్ష రసమైనను త్రాగవలదు.
పచ్చివే గాని ఎండినవే గాని ద్రాక్ష పండ్లు తినవలదు. అతడు ప్రత్యక్షం ఉండు దినములన్నీ పచ్చని కాయలే గాని తోలైన గాని ద్రాక్షవల్లే గాని పుట్టినది ఏది తినవలదు. అంటే ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే ద్రాక్ష పళ్ళు తినకూడదు. ఎందుకంటే అప్పుడు ద్రాక్ష పళ్ళు మత్తునిచ్చేవి. ద్రాక్ష పళ్ళు ఇప్పుడు కూడా ఎక్కువ ఒక అర్ధ డజన్ ఒకటి తినండి, లేకపోతే ఒక అర్ధ కేజీ తినండి, మత్తునిస్తాయి. ద్రాక్ష రసం ఎక్కువ తింటే మాత్రం మత్తునిస్తాయి. ద్రాక్ష రసము తినకూడదు, మద్యం తాగకూడదు, పచ్చివే కానీ ఎండినవే కానీ దాని తోడు కూడా తినకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఈ ఆజ్ఞను ఎంతవరకు ఇశ్రాయేల్ పాటించారో లేదో తెలియదు, కానీ వాళ్ళు తమను తాము ప్రత్యేకించుకోవాలి. ఆ ప్రత్యేకించుకున్న దినంలో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని ప్రభు అయిన దేవుడు సెలవిస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు. ఆ సెలవిచ్చిన కాలంలో అందరూ నాజీరు చేయాలని ఆశపడుతున్నారు. ఏదో ఒక బలహీనతను బట్టి అలాగే పాపంలో మునిగిపోతున్నారు. దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారు. ఏదో ఒక సమస్య పాపం వల్ల వచ్చి మళ్ళీ అలాగే పాపంలో పడిపోతున్నారు. అలాగే ఇట్లా సంవత్సరాలు తరబడి జరుగుతూ ఉంటే అప్పుడు కూడా మీరు నాజీరు వ్రతంగా ఉన్న ఆ కాలంలో కూడా మీరు అపవిత్రంగా ఉంటే, మీరు నాజీరు చేయబడిన కాలం ఎంతైతే కాలం ఉందో, ఒక్క పాపం చేస్తే కూడా మీ పాపం చేస్తే మీరు చేసిన వ్రతానికి మరింతగా మీరు అపరిశుద్ధతను కనపరిచిన వారు అవుతారు. మీరు ఇంకా అపరిశుద్ధులుగా అవుతారు. కాబట్టి మీరు ఒకవేళ అలా అపరిశుద్ధంగా ఎంచబడితే మీరు ఏం చేయాలంటే ఒక పావురేలు పిల్లను, ఇలా గువ్వ పిల్లను, లేక మేకలు పొట్టలను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో మరి నేను తప్పు చేశాను, పాప పరిహార బలిగా ఈ యాజకులు అర్పించి దాన్ని బలి ఇవ్వమని తండ్రి అయిన దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే నాజీరు రతం చేసేవారు చనిపోయిన శవాన్ని కూడా ముట్టుకోకూడదంట. నాజీరు వ్రతము చేసే ఆ వ్యక్తి కానీ, ఆ తల్లే కానీ, స్త్రీయే కానీ, పురుషుడే కానీ చనిపోయిన శవాన్ని ముట్టుకోకూడదు. మనం లోకంలో చూస్తే ఏదో ఒక మాల వేసారు అనుకోండి, పలానూరులో ఒక వ్యక్తి చనిపోయాడు అని అనండి, అక్కడి నుంచి ఆ ఊరు నుంచి వదిలేసి వెళ్ళిపోతారు. అవునా లేదా? మీకు తెలుసా తెలీదా? ఈ ఊర్లో ఎవరైనా వ్రతం చేసేవారు ఉన్నారనుకోండి, ఈ ఊర్లో ఎవరైనా ఒక వ్యక్తి పలానా వ్యక్తి చనిపోయాడని వాళ్ళ చెవిని విన్నపడిన వెంటనే ఆ స్థలం ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోతారు. అంటే వారి నిష్ట ఏంటంటే, మమ్మల్ని మేము నిష్టలో ఉన్నాము, ప్రత్యేకించుకున్నాము, దేవుని కొరకు బ్రతకాలని ఆశపడ్డాము. ఆ శవాన్ని ముట్టుకుంటే, లేక ఆ శవాన్ని నీడ మా మీద పడితే మేము అపరిశుద్ధులం అవుతాము. దేవునికి మొక్కుకున్న ఆ మాటను మేము మీరిన వారం అవుతామని ఆ మాటకు లోబడి వారు ఏం చేస్తారంటే ఊరు విడిచి వేరే ఊరికి వెళ్తారు. దేవుడు చెప్పిన నియమం అది. ప్రత్యేకించుకున్నవాడు, తను తాను ప్రత్యేకించుకున్నవాడు శవమును ముట్టకూడదు, మద్యం తాగకూడదు, ఏది అనారోగ్యానికి లేక అపరిశుద్ధతగా ఎటువంటి పరిస్థితుల్లో విగ్రహారాధనకు కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో పాల పుంచులు పుంజుకోకూడదని తండ్రి అయిన దేవుడు సెలవిచ్చాడు. అయితే ఇలా సెలవిచ్చిన కాలంలో నాజీరు చేయడానికి కొన్ని రకాలుగా ఉన్నాయి. కొందరు స్వతహాగా వచ్చి నాజీరు అవ్వడానికి ఇష్టపడిన వారు కొందరు ఉన్నారు. లేక కొందరు మొక్కుకుంటే, తల్లిలో తండ్రి మొక్కుకుంటే నాజీరుగా చేయబడిన వ్యక్తులు కూడా కొందరు మనకు గ్రంథాలు కనపడతారు. ఉదాహరణకు మనకు ముఖ్యంగా ఎంతమంది నాజీరు వ్రతము పాటించాలో మనకు పెద్దగా మనకి బైబిల్లో తెలియదు. ఎందుకంటే ఒక్కొక్కరు పర్సనల్ విషయాలు బైబిల్లో రాయలేదు. అయితే ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం ప్రత్యేకంగా వారి గురించి రాశారు. ముగ్గురు వ్యక్తులు మాత్రం నాజీరుగా ఉన్న ముగ్గురు వ్యక్తుల గురించి మాత్రం ప్రత్యేకించి రాశారు. మొట్టమొదటిగా ఉన్న నాజీరు వ్రతాన్ని పాటించిన వ్యక్తి ఎవరు అంటే చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి చదువుకుందామన్నా. చదవండి. ఇశ్రాయేలీయుల మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయులు డైరెక్ట్ 5వ వచనం చదివేసేయండి. 5వ వచనం 13వ అధ్యాయం 5వ వచనం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలు రక్షింప మొదలు పెట్టినని ఆమెకు చెప్పాడు. దేవుడు స్వతహాగా ఒక దంపతులకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, ఆ మనోహర ఆ దంపతులకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, మీరు
గర్భం దాచట్లేదు లేక మీకు పిల్లలు కావట్లేదు కదా, నేను మీకు ఒక కుమారుని ఇస్తాను, మీకు కుమారుని ఇస్తాను. ఆ కుమారుని పేరు సంసోను అని పేరు పెట్టండి. సంసోను అని పేరు పెడితే బిడ్డ నీ గర్భమును పడినది మొదలుకొని చచ్చేంత వరకు దేవునికి నాజీరుగా బ్రతకాలి. ఆయన తన తల మీద కత్తిని కూడా ఎంచుకోకూడదు. అలా ప్రత్యేకంగా బ్రతకాలి. అలా ప్రత్యేకంగా బ్రతికితే మిమ్మల్ని హింసిస్తున్న ఫిలిస్తీయుల చేతుల నుండి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన దేవుని కొరకు బ్రతకాలి. ఆయన ప్రత్యేకింపబడిన వాడు, నాజీరు చేయబడిన వ్యక్తి అని ఆయన తండ్రి అయిన దేవుడు ఆజ్ఞయిస్తే, అలాగే ఆ తల్లిదండ్రులు మనోహరు దంపతులు ఏం చేశారంటే దేవుని కొరకు వాళ్ళ దాంపత్య జీవితాన్ని అప్పగించి ఆ బిడ్డను కన్న తర్వాత ఆ బిడ్డను దేవుని కొరకు నాజీరుగా ప్రత్యేకించారు. అయితే ఈ నాజీరు చేయబడిన ఈ వ్యక్తి ఏం చేశాడంటే కొంత కాలంలో తన ఈ దేని కొరకు బుడ్డాడో, దేని కొరకు బ్రతుకుతున్నాడో, దేని కొరకు చేయాలో అన్న మాటను మర్చిపోయి తన నాజీరు వ్రతాన్ని అపవిత్రం పరుచుకున్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? సంసోను గారు దేవుని ప్రత్యేకంగా ఎన్నుకున్నా కూడా నాజీరు చేయబడడానికి నీవు పుట్టావు, దేవుని కొరకే పుట్టావు అన్న మాట చెప్పినా కూడా కొన్ని సంవత్సరంలో ఒక స్త్రీ వ్యామోహములు పడి ఒక వ్యభిచారం అనే గుహల పడి ఆయన దేవుణ్ణే మర్చిపోయి తనను తాను అపవిత్రపరుచుకున్నాడు. అర్థమవుతుందా పిల్లలు? తనను తాను అపవిత్రపరుచుకుంటే ఆ అపవిత్ర వలన తనకు మరణం సంభవించింది. ఎంత భయంకరమైన మరణం అంటే ఎవరు ఊహించలేనంత భయంకరమైన మరణం జరిగింది. అయితే చివరిలో ఆయన క్షమాపణ కోరాడు, అది తండ్రికి అంగీకరించింది, అది వేరే సంగతి. అయితే తను ఎన్నుకున్న మాట మీద నేను నాజీరు చేయబడ్డాను, దేవుని కొరకు బ్రతకాలి అన్న మాటను విడిచిపెట్టి ఒక సమస్యలో ఒక పాపలు చిక్కుకొని దేవుణ్ణి మర్చిపోయి పాపం చేశాడు. ఆ పాపం చేసే అంతవరకు తాను పాటించిన నాజీరులతో వ్యర్థమైనట్టే. అర్థమవుతుందా? ఈయన ఒక వ్యక్తి అయితే రెండవ వ్యక్తి ఎవరు అని అంటే చూద్దాం. మొదటి సామువేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మొదటి సామువేలు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన హేలి మందిర స్తంభము దగ్గర నున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖకాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాయలన్న నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాయల నన్ను మరొక జ్ఞాపకం చేసుకోము. నీ సేవకురాయల నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ వేయనీయక వాడు బ్రతుకు దినములన్నీ నేను వానికి యెహోవాకు అప్పగించుననే మొక్కుబడి చేసుకున్నది. అన్న అనే ఒక తల్లి తను ఎంతకాలము గర్భఫలం కొరకు ఎదురు చూస్తుంటే ఒకానొక సందర్భంలో షిలోహులో ఉన్న ఆ మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో ప్రాధాయపడుతూ బహు దుఃఖంతో దేవునికి ప్రార్థిస్తుంది. ఏమని ప్రార్థిస్తుంది అంటే, దేవా నాకు పిల్లలు లేరు, నీవే కూడా నాకు మగపిల్లనిస్తే నా గర్భములో మొదలుకుని నా పాలు తాగడం ఎప్పుడైతే మానుకుంటాడో అప్పుడే నీ సన్నిధిలో నా పిల్లవాడిని మగపిల్లగాన్ని అప్పగిస్తాను. నీ పని కొరకు నేను ఆయన ప్రత్యేకించబడతాను, నీ పని కొరకు నేను పెంచుతాను నా పిల్లని హన్న అనే ఆ తల్లి దేవునికి మాట ఇచ్చింది. అర్థమవుతుంది? అన్న అనే తల్లి దేవునికి మాట ఇస్తే ఆ పిల్లవాడు ఆ సమూయేలు గారు పెరిగి పెద్దవాడు అవుతూ దేవుని కొరకు బ్రతుకుతూ నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నాడు. తన జీవిత కాలంలో తాను నమ్మకున్న మాటకు కట్టుబడి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు కలిగి దేవుని అంటే భయం కలిగి బ్రతుకుతున్న ఆ తరములో ఈయన పెద్దవాడై తర్వాత పిల్లల్ని కంటూ ఏం చేశాడంటే, సమూయేలు గారేమో మంచి భక్తిపరుడు, దేవుని విషయంలో నిష్ఠాగరిష్ట కలిగిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, పరిశుద్ధతను అనుసరించి బ్రతుకుతున్న ఈ వ్యక్తి ఏం చేశాడంటే సొంత పిల్లలే పాడవుతుంటే పిల్లల్ని సరిచేయలేకపోయాడు. అర్థమవుతుందా పిల్లరా? అంటే ఇక్కడ ఏమవుతుందంటే నాజీరు చేయబడిన ఈ సమూయేలు గారు కూడా
దేవుని మాటను అనుసరిస్తున్న ఈ సమూయేలు గారు కూడా నాజీరు వ్రతాన్ని సంపూర్ణంగా ముగించట్లేదని అన్నట్టు మనకు కనపడుతుంది. ఎందుకంటే తన పిల్లల విషయంలో తాను అన్యాయం చేశాడు దేవునికి. తన పిల్లల విషయంలో దేవునికి తను అన్యాయం చేశాడు. పిల్లలు ఎలా అయ్యారంటే లంచం తీసుకునే వారిలాగా, లేక దేవునికి వ్యతిరేకత చేసే వారిలాగా, దేవుని న్యాయమును అన్యాయంగా మార్చే వారిలాగా ఉంటూ కూడా ఇలా బ్రతుకుతూ ఉన్న తరంలో సమూయేలు గారికి ఆ మాటలు చెవికి వినపడినా కూడా తమ పిల్లలను సరి చేయలేకపోయాడు. నాజీరుగా ఉన్న ఈ సమూయేలు గారు కూడా నాజీరు వ్రతమును పరిపూర్ణత చేయలేకపోయాడు. అర్థమవుతుందా పిల్లరా? ఇంతవరకు ఎంతమందిని చూసాం? నాజీరులో ఎంతమందిని చూసాం? ఇద్దరు. మొదట ఆయన పేరేంటి? మొదట ఆయన పేరు సంసోన్ గారు, రెండవ ఆయన పేరు సమూయేలు గారు. మొదట ఆయనేమో నాజీరు చేసి ఒక స్త్రీలో వ్యామోహంలో పడి తన నాజీరు వ్రతాన్ని అపరిశుద్ధపరుచుకున్నాడు అని ఒకటి చూస్తే, రెండవ వ్యక్తి ఏం చేశాడంటే తన నాజీరు వ్రతాన్ని అనుసరిస్తూ తన పిల్లల విషయంలో తాను అపవిత్రపరుచుకున్నాడు. తన పిల్లల విషయంలో తన నాజీరు వ్రతానికి పరిపూర్ణత చేయలేదనేది రెండవది. మూడో వ్యక్తి క్రొత్త నిబంధనలు కనపడుతున్నాడు. ఆయన పేరు బాప్తిజమిచ్చు యోహాను గారు. ఆయన పేరు ఎవరు? బాప్తిజమిచ్చు యోహాను గారు. చదువుకుందాం. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 14 నుంచి చదువుకుందాం. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చదువుకుందాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మను నిండుకుని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన దేవుని వైపు త్రిప్పుచు అని ఉన్నాడు. ఈయన ఏం చేశాడు అంటే బాప్తిజమిచ్చు యోహాను గారికి ఎలిజబెత్ అనే ఈ దంపతులకు, జకరియా ఎలిజబెత్ అనే ఈ దంపతులకు దేవుడు ఒక కుమారుని అనుగ్రహిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కన్నా మునుపు 6 నెలల మునుపు ఈయన దేవుడు పంపుతాడు. దేవుడు పంపబడిన దూత ఈయనను ఏమంటారంటే ఎలియా గారు అని అంటారు. ఎలియా గారు మళ్ళీ వస్తాడని దేవుడు ప్రవచిస్తే వచ్చిన ఎలియా గారు ఎవరంటే బాప్తిజమిచ్చు యోహాను గారు. ఈ బాప్తిజమిచ్చు యోహాను గారు ఏం చేశారంటే తన జీవిత కాలం అంతా నాజీరు వ్రతములు బ్రతుకుతున్నాడు. వీళ్ళని ఎలా బ్రతుకుతున్నాడంటే ఈ సమాజాన్ని అసహించుకుంటూ, ఈ సమాజాన్ని బ్రతుకుకుండా అరణ్యంలో బ్రతుకుతున్నాడు. ఎవరు? బాప్తిజమిచ్చు యోహాను గారు. తన నాజీరు వ్రతం అంటే ద్రాక్షరసం పుచ్చుకోకుండా, క్షౌర కత్తిర తన తలను కత్తిరించుకోకుండా దేవుని కొరకు నిష్ఠాగరిష్టగా తన నాజీరు వ్రతాన్ని అనుసరించి బ్రతుకుతున్నాడు. అయితే ఈ బాప్తిజమిచ్చు యోహాను గారికి కూడా ఒకానొక సమయంలో తన నాజీరు వ్రతాన్ని అపవిత్రపరుచుకుంటాడు. ఎలా అంటే యేసు ప్రభుకి ముందుగా నడుస్తున్న దూత ఎవరు? బాప్తిజమిచ్చు యోహాను. అయితే ఎప్పుడైతే బాప్తిజం యోహాను గారికి కష్టం వచ్చిందో, కొంచెం కష్టం వచ్చి ఏం చేశారు అంటే కష్టం వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈయనను కొంచెం యెరూషలేములో శ్రమ కలిగితే ఈయన చెరసాలలోకి పంపించారు. మన భాషలో చెప్పాలంటే జైలుకి పంపించారు. బాప్తిజమిచ్చు యోహాను గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏం చేశాడంటే తనకున్న విశ్వాసాన్ని కోల్పోయాడు. తనకున్న నాజీరు వ్రతాన్ని మర్చిపోయాడు. ఎలా మర్చిపోయాడంటే నేను యేసుప్రభు వారి కన్నా ముందు వచ్చాను, ఆయన కొరకే నేను బ్రతుకుతున్నాను, ఆయన మార్గంలో సరళం చేయడానికి నేను వచ్చానన్న మాటను మర్చిపోయి ఎప్పుడైతే ఈయన జైలుకి వెళ్ళాడో, చెరసాలలోకి వెళ్ళాడో, అప్పుడు తన అవిశ్వాసాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే యేసుప్రభు తన దూతలు పంపించి యేసుప్రభు దగ్గర పంపించి రాబోవాడు నువ్వేనా అనే సందేహంతో ఆయన పంపించాడు. అర్థమవుతుందా పిల్లరా? రాబోవాడు నువ్వేనా అని అంటే ఇక్కడ ఏం చేశాడంటే తనకున్న విశ్వాసాన్ని కోల్పోయి నిరసనలో లేక నిరుత్సాహంతో దేవుని పట్ల విధేయతను అవిధేయతగా మార్చుకున్నాడు. తనకున్న నాజీరు వ్రతాన్ని అపవిత్రపరుచుకున్నాడు. ఇలా ముగ్గురు మన గ్రంథంలో కనపడుతున్న ముగ్గురు నాజీరు వ్రతాన్ని
పాడు చేసుకున్నట్టు మనకి గ్రంథంలో కనపడుతుంది. ఇదే వాసు. హలో 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 మొదట ఆయన పేరేంటి? సంసోన్ గారు. ఏం చేశాడు ఆయన? నాజీరు వ్రతంలో పాటించమంటే పాపం చేసుకున్నాడు, తన నాజీరు వ్రతాన్ని పాడు చేసుకున్నాడు ఒకటైతే. రెండవదిగా సంసోన్ గారు నాజీరు వ్రతాన్ని పాటించమంటే తన కుమారుల విషయంలో తాను నాజీరు వ్రతాన్ని పాడు చేసుకున్నాడు. బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు నాజీరు వ్రతంలో చేయమంటే తనకున్న విశ్వాసాన్ని, ఎప్పుడైతే కొంచెం నష్టం వచ్చిందో, సంకటం వచ్చిందో, లేక ఇబ్బందులు వచ్చాయో, కష్టాలు వచ్చాయో, తనకున్న విశ్వాసాన్ని కోల్పోయి తన నాజీరు వ్రతాన్ని పాడు చేసుకున్నాడు. అయితే దేవుడు పెట్టిన ఈ నియమాన్ని, నాజీరు వ్రతాన్ని ఎవరు కాపాడాలి, మరి ఎవరు అనుసరించాలి, దాన్ని ఎవరు నెరవేర్చాలి అని మనం బైబిల్లో చూస్తే, మనుషులుగా పుట్టిన ఏ ఒక్కరికి కూడా నాజీరు వ్రతాన్ని పరిపూర్ణత చేసిన వారికి ఎవరికి దొరకలేదండి ప్రియులారా, ఎవరికి సాధ్యపడలేదు. అది మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్క మనిషి నాజీరు చేయాలని, దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ తపన ఉంది, కానీ ఎవరు కూడా దాన్ని పరిపూర్ణత చేయట్లేదు. ఎందుకనంటే మనిషిలో అణువణువున పాప స్వభావం నిండుకునేది ప్రియులారా. మనిషిలో అణువణువు పాప స్వభావం నిండుకున్న వల్ల దేవుని కొరకు బ్రతకాలని ఎంత ఆశ తపన కలిగినా కూడా ఏమవుతుంది అంటే, తన కొన్ని సమస్యల వలన, కొన్ని ఇబ్బందుల వలన, కొన్ని నష్టం వలన ఏం చేస్తాడంటే తనకున్న విశ్వాసాన్ని కోల్పోయి దేవుణ్ణి అనుమానించే ఆ స్థితికి మనిషి దిగజారిపోతున్నాడు. అయితే బైబిల్ గ్రంథమందు ఎవరైనా నాజీరు వ్రతాన్ని నిష్ఠాగరిష్టగా చేసి సంపూర్ణంగా చేసిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారా అని మనం గ్రంథంలో చూస్తే, బైబిల్ గ్రంథమందు ఇంతవరకు ముగ్గురిని నాజీరు వ్రతం చేసిన ముగ్గురు వ్యక్తులను చూసాం. అయితే ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఏ ఒక్కరు కూడా నాజీరు వ్రతాన్ని పరిపూర్ణంగా సంపూర్ణత చేసి దేవునికి ఇష్టానుసారంగా బ్రతికినట్టు ఎవరికి మనకు కనపడలేదు. వారి జీవితంలో కొన్ని లోపాలు కనపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు అపరిశుద్ధులుగా ఎంచబడ్డారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు పాపంలో చిక్కుకున్నట్టు మనకు బైబిల్లో కనపడుతుంది. అయితే ఎవరైనా ఈ నాజీరు వ్రతాన్ని సంపూర్ణం చేశారు. ఎవరు చేశారు అని అంటే, మనుషులకి ఇది సాధ్యం కాదని, మనుషులు ఎవరు కూడా నాజీరు వ్రతాన్ని సంపూర్ణ చేయలేరని, మనుషులకి ఇది శక్తి చాలదని, దేవాతి దేవుడే, సాక్షాత్తు ఆ దేవాతి దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరలోకాన్ని విడిచిపెట్టి, తన దైవత్వాన్ని విడిచిపెట్టి మనిషి రూపంలో నరావతారి ఎత్తి ఈ లోకానికి వచ్చి తన బ్రతుకు దిన కాలమంతా కూడా నాజీరు వ్రతమును పాటిస్తూ, జీవితాంతము నాజీరు వ్రతములు పాటిస్తూ సంపూర్ణంగా దేవునికి విధేయత చూపి బ్రతికి చనిపోయాడు ప్రియులారా. అర్థమవుతుందా? ఇంత చెప్తాను డైరెక్టర్ చెప్తాను. పరిశుద్ధుడైన దేవాతి దేవుడు, సాక్షాత్తు దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారే తన పరలోకములో నుంచి విడిచిపెట్టి భూలోకానికి నరావతారి ఎత్తి మానవ రూపాన్ని ధరించి 30 సంవత్సరాల ఈ లోకంలో బ్రతికి దినము నుంచి తల్లి గర్భము పుట్టిన మొదలుకుని తను చనిపోయే అంతం వరకు ఏ ఒక్క క్షణమైనా కూడా పాపం లేకుండా తండ్రి అయిన దేవునికి సంపూర్ణంగా నాజీరు వ్రతం చేసి పరిపూర్ణతను సంపాదించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనుషులు ఆదాము గారు మొదలుకొని యేసు ప్రభు వారి కాలం వరకు ఏ ఒక్కరు కూడా తండ్రి అయిన దేవునికి సంపూర్ణ విధేయత చూపక తొట్టిల్లుచు తమ పాపములు యందు పరిపూర్ణత పొందుకుంటూ మరణవశం జరుగుతున్న ఆ మనుషులందరి వైపు ఒకవైపు ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన తర్వాత మనిషి అవతారం ఎత్తి మనిషిగా 33 సంవత్సరాలు బ్రతుకుతూ సంపూర్ణంగా నాజీరు వ్రతము చేసి బ్రతికాడు. ఆ యేసు ప్రభు వారు సంపూర్ణంగా నాజీరు వ్రతం చేస్తూ ఏం చేశారంటే, నేను ఎలాగైతే బ్రతికానో మీకు మాదిరి ఉంచిపోతున్నానో. మనకి మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం ఎలాగైతే బ్రతకాలని ఆశపడతామో, తండ్రి అయిన దేవుని కొరకు ఎలాగైతే బ్రతకాలని ఆశపడుతున్నామో, మనుషులకి ఇది సాధ్యం కాని పని. అయితే మరి ఎలా సాధ్యమవుతుంది? క్రైస్తవులు నాజీరుగా ఎలా చేయబడాలి? నాజీరు వ్రతాన్ని అనుసరించాలంటే ఏం చేయాలి అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుసరిస్తే ఆయన సంపూర్ణ పరిశుద్ధతను మనకు ఆపాదించబడుతుంది. అర్థమవుతుందా ప్రియులరా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా హత్తుకొని బ్రతికితే, ఆయన అనుసరించి బ్రతికితే, ఆయన నమ్ముకొని బ్రతికితే
తనకున్న పరిశుద్ధతను మనకు ఆపాదించబడుతుంది. ఎలా ఆపాదించబడుతుంది అని మనం గ్రంథంలో చూస్తే, ఆయన నాజీరు వ్రతం ఎలా చేశాడు, తన స్థితిని ఎలా కోల్పోకుండా ఉన్నాడు అని మనం గ్రంథంలో చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26 నుంచి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పవిత్రుడును 7వ అధ్యాయము 26వ వచనము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉండువాడు ఎవరు అనుకున్నాం ఇంతవరకు మనము? దేవుని కొరకు బ్రతకాలంటే నాజీరు చేయబడిన వ్యక్తి ఏం చేయాలంటే తనను తాను ప్రత్యేకించుకోవాలి. అర్థమవుతుందా ప్రియులరా? దేవుని కొరకు బ్రతకాలంటే తనను తాను ప్రత్యేకించుకోవాలి. నాజీరుగా బ్రతకాలంటే తనను తాను ప్రత్యేకించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ప్రత్యేకించుకున్నాడు అంటే మళ్ళీ ఒకసారి చదువుకుందాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉండువాడైనా, తన జీవిత కాలమంతయు ప్రత్యేకంగా బ్రతుకుతూ పాపల మధ్యలో బ్రతుకుతూ పాపమును అంటించుకోకుండా నిష్కళంక బ్రతికాడు. చదువు మళ్ళీ. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపంలో చేరక ప్రత్యేకం ఉండువాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడైనను హిట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. ఎవరంట? యేసుప్రభు వారు ఏం చేశారంటే పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపలు చేరక ప్రత్యేకంగా ఉండువాడు, ఈయనను మాదిరి పెట్టుకుంటే ఈయన మనకి సరిపోయినవాడు. ఆకాశ మండలం కంటే ఎచ్చైన వాడు ఈయన మనకి సరిపోయిన మార్గదర్శి, సరిపోయిన మార్గసూచి, సరిపోయిన దిక్సూచి. మనుషులందరూ నాజీరు చేయాలి అంటే, నాజీరు వ్రతంను అనుసరించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుసరించి బ్రతకాలని గ్రంథంలో సెలవిస్తుంది. మనుషులందరూ పాపం చేస్తూ, నాజీరు చేస్తూ కూడా పాపం చేస్తే వారు ఒక గొర్రె పిల్లను బలి ఇవ్వాలి. నాజీరు చేస్తూ కూడా ఒక గొర్రె పిల్లను బలి ఇస్తే ఆ గొర్రె పిల్ల రక్తం, నిర్దోషమైన రక్తం ద్వారా వారికి తమలో ఉన్న పాపమును కడిగి వేసే ఒక ఆజ్ఞ పాత నిబంధనలో మనకు కనపడుతుంది. అయితే క్రైస్తవులందరికీ గొర్రె పిల్లగా బలి అయినది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రైస్తవులకే మాత్రం కాకుండా ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు గొర్రె పిల్లగా, నిర్దోషమైన గొర్రె పిల్లగా బలి అయిన ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తాన్ని ఆశ్రయించి బ్రతికితే తనకున్న నాజీరు వ్రతము, తనకున్న పరిశుద్ధతను, తనకున్న నిష్కళంకమును, తనకున్న నిర్దోషత్వము మనుషులందరికీ ఆపాదించబడుతుంది. ప్రియులరా, ఆ నాజీరు వ్రతమును అనుసరించి మనం క్రైస్తవులందరూ బ్రతకాలి అంటే మనం చేయవలసిన ముఖ్యమైన పాఠము, ముఖ్యమైన పద్ధతి ఏమంటే మన పాపములు ఒప్పుకొని ఆయన చెంత చేరితే ఆయన అనుసరించిన ఆ నాజీరు వ్రతం వలన, ఆయన అనుసరించిన ఆ ప్రత్యేకత వలన మనకు నీతి యథార్థతో కనపరచబడుతుంది. మన సంపూర్ణ అపరిశుద్ధతను, పాపములు కడిగి వేసి నూతనపరిచి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషంగా, నిష్కళంక ఉంచువాడు, మనకి సరిపోయిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నెక్స్ట్ మళ్ళీ అలాగే చూసుకుంటే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. క్రైస్తవులమైన మనము నాజీరు వ్రతం చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ పౌలు గారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాస్తున్నాడు. క్రైస్తవులమైన మనము పరిశుద్ధుడైన యేసుప్రభు రక్తాన్ని ఆశ్రయించిన తర్వాత మనం నాజీరు వ్రతం చేయాలని, దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతుంటే ఆ ఆశపడిన వారు ఎలా బ్రతకాలి అని అని ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి సాంగత్యమేమో, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియలు ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుసరించాలి అంటే, లేక మనము తండ్రి అయిన దేవుని కొరకు నిష్ఠాగరిష్టంగా బ్రతకాలి అంటే, మనము కూడా నాజీరు వ్రతంలో బ్రతకాలి అంటే ఏం చేయాలి అంటే అవిశ్వాసతో జోడిగా చేసుకోవద్దు. మనకు తెలిసిన వచనమే 101వ కీర్తనలో ఏముంది? దుష్టర ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గము
నిలవక, ఇంకా అపాసులు కూర్చుండే చోట కూర్చుండక అని లిస్ట్ ఇచ్చాడు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, క్రైస్తవులమైన మనము నాజీరు వ్రతం పాటించాలంటే ఏం చేయాలంటే అవిశ్వాసులతో జోడి పుచ్చుకోవద్దు. నెక్స్ట్, విగ్రహారాధికులతో నువ్వు పాలు పుంచులు పంచుకోవద్దు. విశ్వాసికి అవిశ్వాసికి పాలు ఎక్కడిది? చీకటికి వెలుగుకి ఏం సంబంధము? ఒకసారి నువ్వు యేసుక్రీస్తుని అనుసరించి బ్రతకాలని ఆశపడిన తర్వాత ఎప్పుడైతే రక్షణ మార్గంలో బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడతావో, ఆ సంఘంలో చేర్చబడిన నీవు పరిశుద్ధుడువు, నిర్దోషువు, నిష్కల్మషుడు. తర్వాత అది ఆ పరిశుద్ధతను సంపాదించుకోవడానికి దేవుని మాటలు వింటూ దేవుని కొరకు బ్రతుకుతూ ఆ ప్రార్థన యందు నిష్ఠాగరిష్టలను పాటిస్తే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధతను మనకు ఎల్లకాలం ఉంటుంది ప్రియులారా. నెక్స్ట్, అలాగే మొదటి యోహాను గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఎప్పుడు మనం దేవుని పిల్లలమై అవుతున్నామంటే చాలా చెప్పండి. ఎప్పుడు మనం దేవుని పిల్లలం అవుతున్నామంటే మనం పాపములు ఒప్పుకొని గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయిస్తే, మనం గొర్రెపిల్ల రక్తంను ఆశ్రయిస్తే ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా మన పాపములు కడిగి వేస్తే, ఆ కడిగి వేసడానికి ఒక సూత్రము లేక ఒక గుర్తే మనము తీసుకుంటున్న బాప్తిజమము. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మన పాపలు శుద్ధీకరించబడుతుంది అని మనము జరగవలసిన నిర్ధారణము లేక జరగవలసిన గుర్తు ఏంటంటే బాప్తిజం కార్యక్రమము. ఆ బాప్తిజం కార్యక్రమం ఎప్పుడైతే జరుగుతామో అప్పుడు మనము దేవునికి పిల్లలం అవుతున్నాం. ఆ బాప్తిజం తీసుకోకుండా ఉంటే మనం అపవాది సంబంధాలుగా, అపవాదికి పిల్లలుగా మారే అవకాశం ఉంది. మనము దేవుని పిల్లలం అవ్వాలంటే బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని పిల్లలంగా మార్చబడతాం. చదువుకుందాం ఇప్పుడు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాము. మనము భవిష్యత్తులో ఎలా అవుతామో మనకు తెలియట్లేదు, కానీ ఒక్క మాట మాత్రం నిజము, ఒక్క మాట మాత్రం వాస్తవం. అది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీర ఆకారంగా కనపడ్డాడు కదా, అది కేవలం మనిషి ఆకారమే. అయితే మనము ఒకనొక సమయం వస్తుంది, ఆయన రెండో రాకడ వస్తుంది. ఆ రెండో రాకడలు వచ్చిన తర్వాత మనం ఎలా చూస్తామంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు పరలోకంలో ఎలాగైతే ఉంటాడో, ఆ పరిశుద్ధుడైన దేవుడు పరలోకంలో ఎలాగైతే ఉంటాడో ఆయన ఉన్నట్టుగానే మనం చూస్తాము. ఆయన ఎలాగైతే పరిశుద్ధంగా పరలోకంలో బ్రతుకుతున్నాడో, ఆయన ఎలాగైతే ఉన్నాడో అట్టే మనం చూస్తామని గ్రంథంలో సెలవిస్తుంది. అయితే మనము ఆయన ఉన్నట్టుగా చూడాలంటే మనం ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎలా ఉన్నాడు అనే ఆకారం చూడాలంటే మనం ఏం చేయాలంటే మనము ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు నాజీరు వ్రతాన్ని అనుసరించి బ్రతకాలి. క్రైస్తవుల యొక్క నాజీరు వ్రతం అంటే పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను ఆపాదించుకుని లేక పరిశుద్ధతను పొందుకుని బ్రతకడమే క్రైస్తవుల యొక్క నాజీరు వ్రతము. అది క్రైస్తవులమైన మనకు మానవ స్వయిచ్చల వల్ల, మానవ ప్రేరేపణ వల్ల జరగాలని లేక మానవ ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అది జరగని పని. అయితే ఏం చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడితే మాత్రం మనకు అది సాధ్యమయ్యే పని. నెక్స్ట్, చివరికి ఒక మాట చదువుకుని ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఏం చేయాలి అని చెప్తున్నట్టే పరిశుద్ధంగా దేవుని బతకాలంటే మనం ఏం చేయాలి అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరాలను అప్పగించుకోవాలంట. మన శరీరాలను సజీవ యాగంగా చేసుకోవాలంటే, సజీవ యాగం అంటే మనం బ్రతుకున్న మనిషిని చంపేసుకోవడం అనే అర్థం కాదు. మనం ఎలాగైతే ఉన్నామో ఆ పాప స్వభావాన్ని దేవుని చెంత ఒప్పుకొని విడిచిపెట్టి, తండ్రి నేను తప్పు చేశాను, అతిక్రమం చేశాను, నీకు ఎందు దోషిగా నిలబడ్డాను, నన్ను క్షమించు, నీ ప్రేమ చేత నన్ను కరుణించు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించు, కడుగమని బ్రతిమలాడితే ఆయన మనల్ని నిర్దోషులుగా ఎంచుతాడు. కిందకు చదువుకుందాం సార్.
మర్యాదను అనుసరింపక మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరీ నూతనమగుట వలన రూపాంతరం పొందుడి. ఏం చేయాలి అంటే దేవునికి ఎలాగైతే బ్రతికితే అనుకూలంగా బ్రతుకుతాం, దేవుని ఎలాగైతే నమ్ముకుంటే ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతాం, దేవుని చిత్తం ఏంటో అని మనం పరీక్షించి తెలుసుకుంటే దేవునికి అది మెచ్చుకునే అవకాశం ఉంటుంది. అలా మన స్వభావాన్ని నూతనంగా మార్చుకుంటే దేవుడు మనలను మెచ్చుకుంటాడు. అప్పుడు ఆ నూతనంగా మార్చుకున్న మన హృదయాలను తండ్రి అయిన దేవునికి అప్పగించుకుంటే ఆ అప్పగించడమే మన క్రైస్తవులకి ఇవ్వబడిన నాజీరు వ్రతము. ఆ నాజీరు వ్రతమును చేయాలనే మనుషులందరికీ తపన ఉంది. దేవుని కొరకు బ్రతకాలని ఎవరికి ఆశ లేదు చెప్పండి? దేవుని కొరకు బ్రతకాలని అందరికీ ఆశ ఉంది. అయితే కానీ బ్రతకడానికి మన మానవ మేధస్సుకు అందని శక్తి అది. అయితే మానవ ప్రయత్నాలు చేస్తే దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి సాధ్యపడినది. మనం ఏం చేయాలంటే మనకు అద్వితీయ నాథుడైన యేసుక్రీస్తు వారి మీద ఆధారపడి బ్రతికితే తండ్రి అయిన దేవునికి మనము మెచ్చుకునే పరిశుద్ధమైన జనాంగంగా దేవుని పిల్లలుగా పరిగణింపబడతాం. మన సొంత శక్తి వలన భక్తిని వృద్ధి చేసుకోలేం, మన సొంత శక్తితో విశ్వాసాన్ని సంపాదించుకోలేం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాదిరిగా ఉంచుకొని ఆయన బాటలు నడుచడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఎలాగైతే బ్రతికాడో ఆ విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో మనము కూడా బ్రతకాలని ఆశపడితే ఆ నాజీరు వ్రతంలో మనల్ని నిర్దోషపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నాడు. ఆ నిర్దోషంగా బ్రతికితే తండ్రి అయిన దేవుడు మనలను తన పిల్లలుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సిద్ధానికి మనము రుణస్థలంగా బ్రతకాలని ఆశపడతామా, లేక ఆ సిద్ధానికి మనము ద్రోహం చేసి, నమ్మక ద్రోహం చేసి నరక పాత్రల మొత్తం నిర్ణయం మన చేతిలో ఉన్నది. ఈ నిర్ణయం మీకు నాకు మధ్య పెట్టి ఈ మాటలు నేను ముగిస్తున్నా. నిర్ణయము మనము ఏదో ఒకటి మంచిది నిర్ణయం తీసుకుని దేవుని కొరకు బ్రతకాలని ప్రభు పేట మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటే ఇంతవరకు మీ ఓపికగా ఉన్న మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించు. సంఘ పెద్దలకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనములు.